సిద్ధపడ్డాడు. కృష్ణార్జునుడు ఇద్దరూ కూడా శంఖాలు ఊదారు. దుర్యోధనుడు అన్నాడు, భయమేటికి వినుడు ధనంజయుని కేశవుని నాదు శరకీలాసంచయమున నేర్పెద పేర్చెద నయనానందంబు మీకు నేర్చెద కడిమిన్. దుర్యోధనుడు మిగిలిన రాజులందరి వంక చూసి, దేనికి మీ అందరూ భయపడుతున్నారు? చూడండి ఇవాళ ఎటువంటి యుద్ధం చేస్తాను. కృష్ణుణ్ణి అర్జునుణ్ణి ఇద్దరినీ కూడా నా బాణ అగ్ని జ్వాలల చేత కాల్చేస్తాను. నా పరాక్రమం మీ అందరికీ కూడా కనువిందు చేస్తుంది, చూడండి అన్నాడు. అని అర్జునుడి వంక తిరిగి, వినుము కిరీటి దివ్యశరవేదివి నాజను, వినుము కిరీటి దివ్యశరవేదివి నాజను, ఏను లేని చోటను మునుసెల్లె నీకు ఇచటం చననిత్తునే, ఇప్పుడు నీ బలంబును హరి నేర్పు చూచుటకు పోరికి వచ్చితి, నీవు పాండురాజునకు జనించితేని తెగి చూపము శౌర్యము అస్త్రవీర్యమున్. ఇన్నాళ్ళ నుంచి అర్జున నీకు దివ్యమైనటువంటి బాణములన్నింటినీ తెలిసున్నవాడివి అనేటటువంటి కీర్తి ఉండేది. ఎందుకని అంటే అప్పుడిప్పుడు నీకు నేను ఎదురుపడలేదు కనుక. నువ్వు నిజంగా పాండురాజు గారి యొక్క కుమారుడవే అయితే సాహసంతో నీ బాణములను ప్రయోగించి నీ యొక్క శక్తి ఏమిటో చూపించు.